చేస్తున్నావా ఇంకా నువ్వు అయిపోయింది శారదా కరెంట్ పోయింది. ఎన్నాళ్ళు అయిందో మీరు ఎన్నాళ్ళు పట్టింది కుట్టడానికి? అంటే మేడం చెప్పింది 45 డేస్. మిగతా 10 డేస్లో కుట్టి 2-3 డేస్లో కుట్టాను. 3-4 డేస్. ఇప్పుడు ఏం చేస్తుంది? తీసుకుంటాను 2000. మరి అలాగే నీ పేరు? సునీత. సునీత హౌస్ వైఫా జాబ్ చేస్తున్నారా? హౌస్ వైఫ్. ఓకే. ఏంటమ్మా రాస్తున్నావు? ఏం పేరు మీ పేరు? గంగలక్ష్మి. గంగా జగన్ ట్రైబల్ వేసారండి. ఓకే. ఎవరితో మాట్లాడండి. మీ పేరేంటి? శివకుమార్. శివకుమార్ గారి డిజైన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, వెరీ నైస్. బైక్ లేదండి, బైక్ లేసి తీసుకోండి, పట్టుకోండి. తీసారా? ఫోటో తీయమంటారా? మంచి క్లాత్ 2 మీటర్స్ తీసుకుని కుట్టాల్సింది. తర్వాత తీసుకుంటారా? ఎన్ని మోడల్సా? నేను వర్క్స్ చేయండి. నువ్వు కుట్టావా? బ్లౌజ్ కూడా నేను. వెరీ నైస్. మీ పాప బాబా? సార్ లైన్స్ తొక్కిస్తే ఓకే, చాలా బాగుంటాయి. ఏం పేరు నీకు? సునీత. ఏం చేస్తారు? ఇది మెటీరియల్ ఎంత అవుతుంది? ఈ ఒక్కదానికి ఇలా కుట్టడానికి మెటీరియల్ ఎంత అవుతుంది? ఇలా మొత్తం ఆ మెటీరియల్ అంతా దీనికి డిజైన్. ఇది వాళ్ళు వర్క్ పెట్టుకుంటారు, తీసుకుంటారు. ఇంకా 1000 to 1200. లేదమ్మా నీది చేంజ్ చేయొచ్చు. అమ్మాయి అబ్బాయి చదివితే కూడా మంచిగా డిజైన్స్ చేసుకున్నట్టు. అంటే స్కిల్కి చదువుతో సంబంధం లేదు. మా టార్గెట్ ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా టైలరింగ్ నేర్చుకోవాలని. అంటే ఏం చేస్తున్నారా? ఈ మెటీరియల్కి ఎంత అయిందమ్మా? 300. వాళ్ళు వర్క్ చేయిస్తే 1500. మరి వాళ్ళు నేర్చుకోవాలి. నెక్స్ట్ పార్ట్స్ అదే బెస్ట్ ఫ్యాకల్టీ అంత బాగా కుట్టారు.
వ్యాఖ్యలు మీరు సరైన తీయట్లేదు కరెక్ట్గా. అంత బాగుంటుంది చూడండి. ఇక్కడ వడ్లపూడిలో జరుగుతున్నది మార్కెట్ అలా కాదు. ఫోన్ వస్తుందండి. అద్దె ఆపే అమ్మ అర్జెంట్ కదా. మీరు వెనక్కి వెళ్ళి జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసుకొని మళ్ళీ తగ్గించుకోవాలి. ఇక్కడి నుంచి తీయండి. నేను మాట్లాడేటప్పుడు నా వైపు ఇచ్చేయాలి కెమెరా. మళ్ళీ ఫోన్ చేస్తారు. నేను మాట్లాడేటప్పుడు నా వైపు కెమెరా ఇచ్చేయాలి. సరే. అటు వెళ్ళినప్పుడు అటు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ కెమెరా మళ్ళీ మీద ఈ అమ్మాయి సో ఈ అమ్మాయి అంటే ఎంబీఏ చదువుతుంది అమ్మాయి. మన వడ్లపూడిలోనే సుమారుగా 60 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఇక్కడ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ బేసిక్స్ అంటే యాక్చువల్గా మనం గవర్నమెంట్ ఇండియా నుంచి ట్రైనింగ్ ఇచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్కిల్ బేసికల్గా కొన్ని స్కిల్స్ తెలియాలి. ప్రతి ఒక్క మహిళకి టైలరింగ్ ఎంబ్రాయిడరీ కంపల్సరీగా తెలిసి ఉండాలి అనే టాపిక్ని మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము. అలాగే ఇక్కడ 60 మందికి ఇచ్చాము. వడ్లపూడిలోనే గురువాళ్ళు 60 మందికి ఇచ్చాము. సిటీ మొత్తం మీద ఈ ఇయర్ 1800 మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ అమ్మాయి యమున అమ్మాయి పేరు ఎంబీఏ చదువుతుందట. ఇది ఎంత బాగా చేశారు. ఎంత వయసు ఎంత 23 ఇయర్స్కి ఎంత ఎలా పెట్టిందంటే ఈ అమ్మాయి ఇంకొక 5-6 ఇయర్స్లో ఎక్స్పీరియన్స్తోనే ది బెస్ట్ డిజైనర్ చెప్తాను. అర్థమైందా? మా సపోర్ట్ ఇష్టం కావాల్సిందే. నువ్వు 5 లక్షల వరకు ఇదా కానీ మంచి మిషన్ కొనుక్కోమ్మా. ఇవన్నీ కూడా మిషన్ ఉన్నాయా? మామూలు మిషన్ అడ్వాన్స్ మిషన్ కొనుక్కో, లోన్ ఇప్పిస్తాను. ఓకే అందరూ రాసుకోవటమ్మా. ఇది కూడా నింపుతుందా? ఇంత మంచి బాగా నేర్చుకున్నారు. సో ఇవాళ అందరికీ కూడా అసెస్మెంట్ ఎగ్జామినేషన్స్ అవుతున్నాయి. ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు పుట్టిన డ్రెస్సెస్ ఎలా పుట్టారు, ఏదైతే నేర్చుకున్నారు అన్నది ప్రాక్టికల్గా ఎగ్జామ్ పెట్టి తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే ప్రజ్ఞ అయితే బీటెక్ అయిపోయింది. వెరీ గుడ్. అదే నేను ఇందాక చెప్పినట్టు స్కిల్కి ఎడ్యుకేషన్ సంబంధం లేదు. బాధ్యత ఎంత అవుతుంది మెటీరియల్? ఇది 300 అవుతా అంతేనా? ఇదే వర్క్ చేసిస్తే మరి ఇంకే అదే అయిపోయింది. ఇంకా ఇదే పిక్చర్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు. నీ పేరేంటి? దివ్య. బర్త్డే అండి. విషెస్ చెప్పండి సార్. బ్లౌజా సార్ బర్త్డే అండి. విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే. ఏం తెలుసుకున్నావా? ఇవన్నీ పుట్టగలరా? ఆర్డర్ ఇచ్చిన ఏం పేరు? రాము. ఓకే మరి ఎందుకు ఇది ఎంత అవుద్దమ్మా మెటీరియల్కి? మెటీరియల్ 350. ఇది ఈ విధంగా డిజైన్స్ ప్లెయిన్ కానీ డిజైన్ చేసిస్తే 2000 ఉంటుందా? చాలా మంచి వర్క్ ఫ్రీగా నేర్పిస్తే మీరు అందరూ నాకే డబ్బులు పంపించారు. అట్లీస్ట్ మాకన్నా మా ఈ అమ్మాయి ఆల్రౌండర్. ఏ పేరు మీ పేరు? చాలా బాగుంది. నేర్చుకున్నప్పుడు ఇందులో ఎవరు పని చేస్తున్నారో వాళ్ళు ఏమన్నా మీరు మంచి
నేను సీఎంఆర్తో మాట్లాడతాను. చేయగలరా? మగవారికి స్టార్ట్ చేస్తాను. మీరందరూ రెడీ అవ్వండి. నేను ఆ షాప్ వాళ్ళతో మాట్లాడుతాను, వాళ్ళు మెటీరియల్ ఇస్తాను, మీరు ఇంటికి ఇస్తున్నారు. మేడం స్టిచ్చింగ్ సార్ ఇక్కడ స్టిచ్చింగ్ ఓ స్టిచ్చింగ్ కూడా చాలా వేసేసాను. దీని టైలరింగ్ కూడా బాగా నేర్చుకున్నారు కదా. ఇది ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్. బ్లౌజా? ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ ఎంత తీసుకుంటారు? మామూలుగా అయితే ఇప్పుడు 100 తీసుకుంటాం. 100 రూపీస్. ఇంటి దగ్గర అయితే మామూలు హోమ్ స్టిచెస్ అయితే 80 తీసుకుంటారు. షాప్ అయితే 100 తీసుకుంటారు. చూపించండి. ఇది ఇల్లు అన్నీ కూడా 300 500 తక్కువ లేదు. ఇది లైనింగ్ బ్లౌజ్. లైనింగ్ లైనింగ్ విత్ పైపింగ్ మామూలు 200 తీసుకుంటారు సార్. ఇదేం తీసుకుంటారు? 200 250 అలా తీసుకుంటారు. 200 అలా చేయాలి. ఇది బ్యాక్ నెక్ టీచర్ గారు కవర్ చేస్తున్నారు. వాళ్ళని కవర్ చేస్తున్నారా? మరి కవర్ చేయాలి అందరినీ. వాళ్ళు కూడా కవర్ చేయాలి. అసలు అదేం జరుగుతుంది? వాళ్ళు చూస్తుంటారు కదా. ఏమన్నా చూస్తున్నారా? లేదండి సార్ 40 బటన్స్ పెట్టి ఈ టాపా కట్స్ బాగా నేర్చుకున్నారు. నిజంగా మీరు మళ్ళీ బాగా నైపుణ్యం సంపాదించి వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆకాంక్షలను ఫ్రీగా ఉచితంగా నిర్వహిస్తున్న కోర్సులు ఇది. ఉచితంగా నిర్వహిస్తున్న కోర్సులు ఇది. కాబట్టి మీరు కూడా ప్రోత్సహిస్తారని మీ ఏరియాలో ఉన్న మహిళలకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు మీ అంత కృషి చేయండి. మీరు చేయాల్సినంత ఏం లేదు. మాకు ఒకసారి లింక్ చేసి మీ దగ్గర వెనుకొండ మహిళల తాలూకా వివరాలు మాకు అందిస్తే మేము వాళ్ళకి ఈ నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తాం. ఇది చిన్న పీస్ సార్ సరిపోదు టాప్కి. దాన్ని పైన కిందన అటాచ్ చేసి ఇది మామూలుగా తక్కువ కాస్ట్కి ఇక్కడ పీసులు వస్తాయి సార్. వెయిట్ మొత్తం కాస్ట్ 70 రూపీస్ పడుతుంది. లైనింగ్ ప్లస్ పైన టాప్ కలిపి మేము స్టిచ్ చేసుకున్నాం కాబట్టి లేకపోతే ఈజీగా బయట అయితే 300 తీసుకుంటాం. ఓకే సార్. ఫస్ట్ మా కార్పొరేషన్ మళ్ళీ మా కార్పొరేషన్ ఇస్తే ఒక డ్రెస్కి 600 అట్లా తీసుకున్నాను. తీసుకుంటారు సార్. మేడం అన్నట్టు బొటిక్లో అయితే ఇటు 100 తీసుకుంటారు టాప్కి. ఏం చేయాలి? మనసాక్షి గట్టిగా చెప్పాలి. బ్లౌజ్ చేస్తే చూపించండి. చూపించు. మీరు చేస్తారా? మీరు అంత బాగా నేర్చుకున్నారండి ఇక్కడ. ఇక్కడ నేర్చుకున్నట్టు లేదు. ఇది మీరు నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ కుట్టి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీరు ఎవరైనా వర్క్ ఆర్డర్స్ ఇవ్వడానికి ఎవరైనా తీసుకొస్తారు. మీరందరూ బాగా ఎవరైతే బాగా నేర్చుకున్నారో వాళ్ళందరూ గ్రూప్లో ఫామ్ అయితే మీరు కుట్టిన నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ రెడీ చేసుకుంటే నేను ఏదైనా షాప్ వాళ్ళు తీసుకొస్తాను. వాళ్ళు ఏ డిజైన్ అయితే నచ్చిందో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ డిజైన్లో కుట్టిమ్మని మీకు క్లాత్ ఇస్తారు. ఆ డిజైన్లో క్లాత్ కుట్టిస్తారు. ఫ్రాక్స్ కానీ ఏవైతే మీరు వాళ్ళకి ఫస్ట్ ఒక 10,000 ఇస్తారు. 5 అవి నచ్చాయనుకోండి అక్కడి నుంచి మీకు 100 డ్రెస్సులు ఇస్తారు. ఇది మీకు ఖాళీ ఉంటుంది. మీరు ఒక్కొక్కరు 5-6 లక్షలు పెట్టుకోవాలి. దానికి కష్టపడాలి. ఏది ఉచితంగా మనకి ఏం రాదు. కష్టపడితే నష్టం. మీరు కూడా పోతే నేను ఇస్తాను. టీచర్ కొడతాను. మీ వారు కొడతారా? ఇలా పడతారు. ఇలా పట్టు. ఇలా పట్టు. రివర్స్ పట్టుకున్నారు బ్లౌజ్. అదే ఈ బార్డర్ దొరుకుతుందని మార్కెట్లో దొరుకుతున్నాయి. దీనికి వచ్చి బార్డర్ వేస్తారు. ఎంత కూడా దగ్గర చేయాల్సిందే. అలా హార్డ్ వర్క్. అందుకని డబ్బులు ఎక్కువ తీసుకుంటాం. ఇది బ్లౌజ్. మీకు వెనక్కి మనం ఏం చెప్తున్నాము? చేతులు చెప్తున్నావా? ఏదో నాకు డౌట్గా ఉంది. నెక్స్ట్ అయిపోతుంది లేకపోతే
ఏవో పని చేద్దామండి. నేనే మన దేశభక్తుడి గారికి మీరు వస్తారు కదా, వచ్చినప్పుడు కొన్ని క్లాత్లు తీసుకుంటాను. మా బాబుని తీసుకొని మెజర్మెంట్ తీసుకుని వీళ్ళందరికీ ఎవరు ఏం ఆడుకుంటారో అది షాప్లో ఇస్తారు. ఒక ఐదు డ్రెస్సులకు సంబంధించిన క్లాత్ కొంటాను. వీళ్ళు 5 ఎవరున్నా సెలెక్ట్ చేసుకుని ఆ కుట్టిన నేను షాప్లో ఇస్తాను. షాప్ నుంచి ఏదైనా కుట్టారు మీరు కావాల్సి ఆర్డర్ కాల్స్ తెప్పిస్తాను. మీకు క్లాత్ చెప్తే కుట్టవరకు రాస్తాను. ఎందుకంటే ఆ డ్రెస్ వల్ల బాబు వేసినప్పుడు నాకు కుట్టుబడి ఉంటుంది. నేను సెలెక్ట్ చేసినటువంటి నాకు కుట్టుబడి ఉంటుంది. షాప్ వరకు ఉపయోగపడుతుంది. కంటిన్యూగా తీయాలా, మధ్యలో కట్ చేయాలా? ఇంట్లో శారీస్ అలా కుట్టారు. అలాగే చేయాలి. ఫాస్ట్ కావాలి. ఆ ఫ్రాక్ చూపించండి. ఇది లాంగ్ ఫ్రాక్స్. వచ్చారా? అక్కడ ఉన్నవాళ్ళు విజయ్ గారు వచ్చారా? పక్కన తలలు తీయు. ఆ పక్కన విజయ్ గారు ఉన్నారు కదా. ఇవన్నీ ఐటమ్స్ సరే ఉన్నాను, ఫోన్ చేస్తాను. అయిపోయింది, ఇక్కడ బయలుదేరుతామండి. మీరు రెడీగా ఉన్నాను. ఇంకెవరైనా రాయలేని ఉంటే ఎంతమంది వచ్చారు? ఎంతమంది ఉన్నారు చూడండి, లెక్కెట్టండి. అన్నీ మనం కుట్టగలరు. అయితే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కుట్టగలరు. సరే అయితే ఇంకో 10 మంది వస్తారు. వస్తుందా? వస్తుంది. ఇదంతా నేరుగా రావాలి. మీరు లైటింగ్ ఉంది సార్. వచ్చినప్పటికి మళ్ళీ పెడతాయండి. విజయ్ గారికి వచ్చేస్తాను. అయినా మీ పేరు పేపర్ మీ పేరు రాసిస్తాను. సార్ అది బాగా కుట్టారు. డ్రైనేజ్ పీరియడ్లోనే ఎంత బాగా కుట్టారంటే వీళ్ళు ప్రొఫెసర్లు అయిపోతారు. నిజంగా ఈ ఆర్ట్కి చాలా డబ్బు సంపాదించవచ్చు. ఒక బ్లౌజ్ ఇప్పుడు ఏంటి లక్షల రూపాయలకి వెళ్తుంది, తక్కువ కాదు. క్లాత్ చూస్తే మీకు మహా అయితే 2000, 3000. అది ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్, లేటెస్ట్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తే ఒక బ్లౌజ్ 50-60 వేలు దొరుకుతుంది. లావణ్య ఏమైనా సిస్టర్ అండి. ఓ యమునా సిస్టరా? మీరు ఇద్దరు కలిపి పెట్టవచ్చు కదమ్మా, పెద్ద షాపింగ్ మాల్. షాపింగ్ ఇదేనా? వర్షిని ఓకే, డిప్లొమా. బాగుందమ్మా. అది ఒక పని చేస్తాం, మనమే పెట్టవచ్చు కదా. నేనే పెట్టాను క్లాత్ సార్. కొనిచ్చేస్తాను. ఒక 200-300 మీటర్ క్లాత్ కొనిస్తాను. రకరకాల డిజైన్ కుట్టియండి. అదే ఇక్కడే మనం ఇక్కడ పెట్టేద్దాము సేల్కి. వచ్చిన డబ్బులు అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఏమంటారు? ఫస్ట్ ఎక్స్పెరిమెంట్కి చేద్దాం. ఓకే అంటారా? మీరు మాట్లాడుకుని టీచర్ గారు ఓకే ఓ సార్. 10 మంది 15 మంది గారు ఉంటే నేను ఒక 5,000, 10,000తో మెటీరియల్ కొనిచ్చేస్తాను. అన్ని ఐటమ్స్ అని కొనిచ్చేస్తాను. మీరు కుట్టించిన కూడా ఎగ్జిక్యూట్ చేయండి. అంతే కదా, వచ్చిన డబ్బులు అందరూ చేసుకోవచ్చు. అదేనా? అప్పుడు మీరు షాపింగ్ వాళ్ళు కూడా వెళ్ళచ్చు. చంద్రబాబు గారు అందరూ కలిసి ఇవన్నీ కుట్టారు, మీరు ఆర్డర్స్ కూడా అదేంటి మాత్రం నేను ఇంటి దగ్గర కంటిన్యూగా అరగంట ఒకే వీడియో తీస్తే లైఫ్ పడిపోద్ది కదమ్మా. లేదు సార్, క్రాస్గా తీసి లేదు, కట్ చేసి రివర్స్ అట్టిప్పు తల కిందలు. ఓకే, వెరీ నైస్. అసలు అందరిలో కూడా మంచి కళ ఉంది. బ్లౌజ్ సార్, ఫుల్ బ్లౌజ్.
కానీ కుట్టినందుకు మీరు ఎంతో కొంత ప్రతి నెల ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు మార్గాలను చూసుకోవాలి. నేర్చుకోవడం ఏదో సరదాగా నేర్చుకుని వదిలేకూడదు. అర్థమవుతుందండి. మీరు అందరూ కూర్చొని నేను ఇప్పుడు చెప్పాను, నేనైతే 10-15 వేలు మెటీరియల్ కొనిస్తాను. మీరు అందరూ మోడల్ సెలెక్ట్ చేసుకోండి, మోడల్ సెలెక్ట్ చేసుకొని కుట్టండి. ఇక్కడ నేను షాపింగ్ మాల్లో పిలుస్తాను, అవన్నీ ఎగ్జిబిట్ చేద్దాము. అవి సేల్ చేస్తే సేల్ చేయండి, లేకపోతే నా మెటీరియల్ నాకు ఇచ్చేయండి. అర్థమైందా? నేనేం చేస్తాను, అవి తీసుకెళ్ళి ఎవరికైనా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మీరు వేసుకోండి కదా. ఎవరైనా పెద్ద బాగా పూర్ పీపుల్ ఎవరైనా సెలెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ బర్త్డేస్కి, లేకపోతే ఏదో అకేషనల్గా ఏదో ఒక స్కూల్, ఒక ఓల్డ్ ఏజ్ ఒక అనాథ ఆశ్రమంకి వెళ్తాము. అక్కడ ఆ ఏజ్లో ఉన్న పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మరి ఇలా డ్రెస్ కుట్టి పెట్టండి, ఒకసారి పంపిస్తాను షాపింగ్ మాల్కి. ఆ ఫోటో పెట్టండి, ఫోటో నాకు పెట్టండి, ఆ ఫోటో వాళ్ళు ఫార్వర్డ్ చేస్తాను. మనం పెట్టుకోవచ్చు, మీరు అందరూ కొంటే ఇక్కడే షాప్ పెట్టేసి మరి కానీ మనం అక్కడ ఏం కమ్మం కదా. చూడమ్మా నాకు తెస్తా సరిపోయిందండి. ఫ్రంట్ షోల్డర్ మరి సమయం అయిపోయింది. కిందిది పట్టుకోండి, మీకు మంచిదే కదా. అలాగైతే ధనలక్ష్మి మధ్యలో ఏం చదువుతున్నారు? పాపట్టింది ధనలక్ష్మి, పాపట్టిందా? భవానికి జై. నీయే కదా అయ్యే. అదే ఎగ్జిబిషన్ పెడతాం, సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ పెడతాం. ఈలోపు నేను మెటీరియల్ పంపిస్తాను. ఓకే ఎంత తీసుకుంటారమ్మా? 200. సార్ దన్నా ఇటు వచ్చి ఎక్కడికి వచ్చి డ్రెస్ మళ్ళీ మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. బాగా చేసుకున్నాను. యమున భారతి భారతి ఇరవై కొంతమంది ఉన్నారు. మీరందరూ గ్రూప్లో ఫామ్ అవుతుంది. మన స్టిచ్చింగ్ కాస్ట్ నేను పెడతాను, పెట్టుబడి నేను పెడతాను. మీ డ్రెస్సులు కుట్టే మాకు ప్లేస్మెంట్ ఇవ్వండి సార్. అందరూ ఖాళీగానే ఉన్నారు ఇక్కడ. ఆటోనగర్లో 5-6,000 కన్నా ఎక్కువ ఇవ్వట్లేదని ఎవరు వెళ్ళట్లేదు. ఇక్కడ రూమ్ తీసుకుందామా? నేను మెటీరియల్ కాస్ట్ నేను పెడతాను, మీరు కుట్టండి. అది ఇక్కడ ఇక్కడే సేల్ చేసి అవి వచ్చిన డబ్బులు మనం తీసుకోవచ్చు. నాకు పంపించారు. ఇది వడ్లపూడి బ్యాచ్ అండి. 12 నుంచి 1 గంట బ్యాచ్ ఎగ్జామ్, 12 నుంచి 2 గంటల ఎగ్జాము. సో ఆల్రెడీ మార్నింగ్ 9 to 10, 9 to 12 ఎగ్జామ్ అయిపోయింది. సో 2 తర్వాత మళ్ళీ 3 గంటల నుంచి 5 గంటల వరకు ఒక బ్యాచ్ ఎగ్జామ్ ఉంటుంది. సో వడ్లపూడిలో 3 బ్యాచెస్. సెకండ్ బ్యాచ్ ఎగ్జామ్ అవుతుంది.